కర్షక విజయం ప్రకృతి ప్రణవం. రచన కుర్రే రాజేంద్రారెడ్డి గారు. కర్షక విజయం ప్రకృతి ప్రణవం నవనవోన్మేషమై విరిసెను గగనాన మణిమయ ఇంద్రధనస్సు. వరుణదేవుని కరుణ కటాక్షమున పులకించెను పుడమి మనస్సు. కురిసిన వర్షపు ధారలు శివుని జటల నుంచి జాలువారినట్లు, ఆకుల కొనల నుండి ఒక్కొక్క బొట్టు అమృత బిందువులై రాలినట్లు, ఆహ్లాదముగా ఊగుచున్న పచ్చని చెట్లు చామరములతో వీస్తుండగా, తడిసిన కొమ్మల మాటు నుండి మధురమైన గంధము వెదజల్లుతుండగా, ఉదయిస్తున్న సూర్యుడు కుంకుమ తిలకమై ప్రాచీ దిశను దిద్దెను. ప్రకృతి కాంతామణికి బంగారు కాంతులతో నూతన సొగసులు తెచ్చెను. అంబరమంతా నిండిన పక్షుల ఆనంద కిలకిల రావాలు, కర్షకుని మేల్కొలిపే వేదకాలపు మంగళనాదాలు, జల జల పారే వాగులు భూదేవికి గజ్జల సవ్వడి కాగా, పక్షుల గుంపులు ఆకాశ వీధిలో అందమైన తోరణాలు కాగా, హలమును భుజాన ధరించి రైతు కదలెను శ్రమయే దైవమని, మట్టిలో మాణిక్యమును వెదగా అపర భగీరథుడు తానని, చిరునవ్వుతో ఆనందంగా వ్యవసాయం చేయుచున్న కర్షకుడు, లోకపు ఆకలి తీర్చే సాక్షాత్తు ఆ మహావిష్ణు స్వరూపుడు, నింగి నేల ఏకమై పాడిన అద్భుతమైన గానం ఈ ప్రకృతి. కష్టజీవి చెమట చుక్కై ఈ జగతికి అసలైన మాకృతి, ఆకుపచ్చని తోరణమై అలరారుతుంది ధరణి మండలం. రైతు శ్రమకు తోడై దీవిస్తుంది ఆ దేవతల మంగళాశీసుల బలం.